బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేరళలో హై అలర్ట్ నెలకొంది. భారీ వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి వాగులు వంకలు. కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగి పడుతూ ఉన్నాయి. వరదల బీభత్సానికి 15 మంది మరణించారు, 10 మంది గల్లంతయ్యారు. పంబా నదిలో పెరుగుతుంది నీటి మట్టం. మూడియార్ డ్యాంకు భారీగా వరద నీరు చేరుకుంటుంది. నిండు కుండని తలపిస్తూ ఉన్నాయి జలాశయాలు. 12 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది కేరళ ప్రభుత్వం. ఈ అంశానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏకంగా 316 సహాయక శిబిరాల్లో 11,000కు పైగా బాధితులకు ఆశ్రయం కల్పించింది అక్కడి ప్రభుత్వం. 14 జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. అంటే అర్థం చేసుకోవచ్చు. కేరళ తీరంలో అల్లకల్లోలంగా మారింది సముద్రం. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతూ ఉన్నాయి. మీరు చూడొచ్చు ప్రస్తుతం కేరళలో ఎటువంటి పరిస్థితి ఉందనేది. కేరళలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. కేరళ భారీ వర్షాల ధాటికి అక్కడ జనజీవనం స్తంభించుకుపోయింది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే జలాశయాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇంకొన్ని చోట్ల కొండ చెరువులు, మట్టి పొరలు విరుగుపడుతూ ఉండడంతో ఆయా ప్రాంతాల్లో భీతవాహ పరిస్థితి నెలకొంది. ఎక్కడి ప్రజలు, మరి ముఖ్యంగా కొండ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వీలైతే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోవాలని చెప్పి అక్కడి ప్రభుత్వం, ఇన్ఫ్యాక్ట్ స్థానిక అధికారులు వాళ్ళకి సూచించడం జరుగుతోంది. ఇళ్లలోకి వరద నీరు చేరుకోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పెద్దవాళ్ళని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు సురక్షిత ప్రాంతాలకి. ఇటువంటి సందర్భంలో ఎప్పుడైతే భారీగా వరద నీరు ప్రవహిస్తూ ఉంటుందో బ్రిడ్జ్ల మీద ఉండకండి. ఎందుకంటే పరిస్థితులు మారే అవకాశం ఉంటుంది. ఒక్కసారిగా వరద ఉధృతికి అక్కడ భూమి కుంగిపోయే అవకాశం ఉంటుంది. మీరు చూడొచ్చు కొన్ని ప్రాంతాల్లోకి వరద నీరు చేరుకోవడంతో ప్రజలు ఇళ్లలో చిక్కుకుపోయారు. కొన్ని ప్రాంతాల్లోకి అయితే ఏకంగా ఇంటి పైకప్పుని తాకేలా వరద నీరు చేరుకుంది. దీంతో ప్రజలు ఇక మరో మార్గం లేక ఇళ్లను వదిలి వెళ్ళిపోయారు. మీరు చూడొచ్చు కొన్ని చోట్ల బ్రిడ్జ్లను తాకినట్టుగా వరద ప్రవాహం కంటిన్యూ అవుతోంది. కరెక్ట్ ఇఫ్ ఐఎమ్ రాంగ్. మీరు చూడొచ్చు అక్కడ టెంపుల్ దగ్గర వాతావరణం ఎలా ఉందనేది. పూర్తిగా మెడలోతు నీరు ఆయా ప్రాంతాల్లో. దీంతో భారీ వర్షాలకి అక్కడి ప్రభుత్వం సెలవును ప్రకటించింది. కొన్ని ప్రాంతాలకు కేరళలో భారీ వర్షాలు ముంచేస్తూ ఉన్నాయి. ఏకంగా కొన్ని చోట్లయితే మోకాలి లోతు నీళ్లు, ఇంకొన్ని చోట్ల మెడలోతు. అంటే ఏ స్థాయిలో వర్షాలు పడుతున్నాయో అంటే అర్థం చేసుకోవచ్చు. కేరళను భారీ వర్షాలు ముంచేస్తున్నాయి. ఎడతెరపు లేకుండా పడుతున్న భారీ వర్షాలకి కేరళ ప్రస్తుతం అతలాకుతలం అవుతోంది. ఇప్పటివరకు 15 మంది మృతి చెందారు, మరో 10 మంది గల్లంతయ్యారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో 12 జిల్లాలకు స్కూళ్లకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. 316 సహాయక శిబిరాల్లో 11,000కు పైగా బాధితులు ఆశ్రయం పొందుతూ ఉన్నారు. కేరళ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. తీవ్ర అలజడి సృష్టిస్తూ ఉన్నాయి. ఎడతెరపు లేకుండా పడుతున్న భారీ వర్షాల కారణంగా అక్కడి వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో అక్కడి రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. వర్షాల కారణంగా ప్రమాదాల్లో ఇప్పటివరకు 15 మంది ప్రాణాలు కోల్పోయారు, ఇంకో 10 మంది గల్లంతయ్యారు. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అక్కడి ప్రభుత్వం విద్యాసంస్థలకు, స్కూళ్లకు అంటే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఏ జిల్లాలో అయితే వర్ష బీభత్సం ఎక్కువగా ఒక్కసారి చూడండి. డ్యామ్ నుంచి ఎటువంటి ఆ వరద నీరు అక్కడ ఉప్పొంగి ప్రవహిస్తోందనేది. కాసర్గోడ్, కన్నూర్, వైనాడ్, కోజికోడ్, మలప్పురం, పాలక్కడ్, త్రిశూర్, ఎర్నాకుళం, ఇడుకి, కొట్టాయం, పత్తనంతిట్ట, అలప్పుజ ఈ ప్రాంతాల్లో, ఈ జిల్లాలోని స్కూల్స్ని, అలాగే కాలేజెస్కి, ప్రొఫెషనల్ కాలేజెస్తో పాటు అన్ని విద్యాసంస్థలకి సెలవు ప్రకటించింది అక్కడ ప్రభుత్వం. ట్యూషన్స్ కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, వీటిని కూడా క్లోజ్ చేయండి. వర్షాలు పడేంత వరకు, వర్షాలు తగ్గుముఖం పట్టేంత వరకు కూడా వీటిని దృష్టిలో ఉంచుకొని, భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులకు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది కేరళ ప్రభుత్వం. భారీ వర్షాలకు కేరళ అతలాకుతలమవుతోంది. మట్టి పొరలు విరిగిపడుతున్నాయి. కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడడంతో ప్రజలు భయభ్రాంతులకు లోని ఆ ప్రాంతాన్ని పూర్తిగా అటు రవాణా స్తంభించుకుపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు బ్రిడ్జ్ పైనుంచి ఉప్పొంగి ప్రవహిస్తుంది వరద నీరు. ఈ రైట్ సైడ్ విజువల్ మీరు చూడడం జరుగుతుంది. ఒకసారి చూడండి ఇక్కడ. ఓ వర్షాల ధాటికి బ్రిడ్జ్ కూడా కొట్టుకుపోయింది. మీరు చూడొచ్చు, బహుశా అది ఐరన్ బ్రిడ్జ్ లా కనిపిస్తూ ఉంది. పూర్తిగా భారీ వర్షాల ధాటికి బ్రిడ్జ్ కొట్టుకుపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. భారీ వర్షాలు ప్రస్తుతం కేరళని అతలాకుతలం చేసేస్తున్నాయి. ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ విజువల్స్ చూద్దాం.
విజువల్స్ మీరు చూస్తున్నారు. కేరళలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ల్యాండ్ స్లైడ్స్, మట్టి చెరువులు విరిగిపడ్డం, ఇంకా చెప్పాలంటే కొండ చెరువులు విరిగిపడడంతో అక్కడ ప్రాంతం అంతా కూడా భీతవాహంగా మారిపోయింది. కేరళలో బీభత్సం కొనసాగుతుంది. పంబా కావచ్చు, లేకపోతే మీనాచిల్, ఈ నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. కేరళలో వర్ష బీభత్సం అక్కడ ప్రజల జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపగా చేసింది. ఏకంగా 14 జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. కేరళ తీరం ప్రస్తుతం అల్లకల్లోలంగా మారింది. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. పంబా నది ఉగ్రరూపం దాల్చింది. మీనాచిల్ తన సత్తా అంటే ఏంటో చూపిస్తూ ఉంది. భారీ వర్షాలు కేరళను అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం మొత్తంగా 11 నుంచి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మీరు చూడండి, వర్షాల ధాటికి ఇంటి పైకప్పును తాకిలా ప్రవహిస్తున్నాయి. ఇక్కడ ఈ విషయంలో చూస్తే ఆ బ్రిడ్జ్ని తాకుతూ వెళ్తూ ఉన్నాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో ఏకంగా మెడలోతులో నీరు ప్రవహిస్తుండడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు ప్రజలు తరలి వెళ్ళిపోయారంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం 12 జిల్లాలకు అలర్ట్నిచ్చింది కేరళ ప్రభుత్వం. అట్ ద సేమ్ టైం భారత వాతావరణ శాఖ దీంతో కేరళ ప్రభుత్వం అలర్ట్ అయ్యి ముందుగా విద్యా సంస్థలను క్లోజ్ చేయించింది. స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, వాటన్నిటినీ కూడా. ఇంకొన్ని ప్రాంతాల్లో వాళ్ళని తుఫాను ప్రభావిత ప్రాంతాలు అంటూ ఉంటారు కదా, ఆ ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళకి సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వీళ్ళందరినీ అక్కడికి తరలించి వాళ్ళకి కనీస వసతులు కల్పించిన పరిస్థితి ఉంది. సో ఇలాంటి సందర్భాల్లో అక్కడ ఎవరైనా ఉండుంటే కనుక తెలుగు వాళ్ళు దయచేసి మీరున్న ప్రాంతంలో రిస్ట్రిక్ట్ అయిపోయే ప్రయత్నం చేయండి. నేను ఎందుకు రిస్ట్రిక్ట్ అనే పదం వాడానంటే కనుక మిమ్మల్ని మీరు కనుక కట్టడి చేసుకోగలిగితే వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత బయటికి రావచ్చు. అండ్ ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇంకొన్ని ప్రాంతాలకు రవాణా పూర్తిగా నిలిచిపోయింది. ఇంకొన్ని ప్రాంతాలు అయితే బ్రిడ్జ్లు తెగిపోయాయి, ఆ వర్షాల ధాటికి కొట్టుకుపోయాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వరద ఒక్కసారిగా ఉగ్రరూపం దాలుస్తూ ఉంటుంది. ఇలాంటి సమయాల్లో నదుల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయొద్దు. వాగులు కావచ్చు, వంకలు కావచ్చు, వాటి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే సరదా అనుకుంటాం, కానీ ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకి ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగిపోతుంది. కొండ చర్యలు విడిగిపడే ప్రమాదం ఉంటుంది. మీరు చూడొచ్చు బ్రిడ్జ్ దగ్గర పరిస్థితి పూర్తిగా ఆ బ్రిడ్జ్ని తాకేలా ప్రవహిస్తుంది. ఇంకొక శివాలయం ఇది. ఆ శివాలయం దగ్గర ఆ దృశ్యాలు చూడొచ్చు. ఇందాక మనం చూసాం, కొంతమంది అక్కడి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేరళలో బీభత్సం ఒక్కసారి విజువల్స్ చూడడం జరుగుతోంది. ఎమర్జెన్సీ హెల్ప్ లైన్స్ని కూడా అక్కడ కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ట్రైన్ అలాగే ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఈ ప్రాంతంలో ఎఫెక్ట్ అయ్యి అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ కథను మనం కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. అన్న